ధర్మసాగరం మండలంలోని దేవునూరు, ముప్పారం, అదేవిధంగా వేలేరు మండలం, దామెర ఈ మధ్యలో సరిహద్దుల మధ్యలో ఇనుపరాతి గుట్టలుగా మరి ఫారెస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ను 1967లోనే దాదాపు 3950 ఎకరాలు రిజర్వ్ గుర్తించి ఇప్పటి వరకు హనుమకొండ జిల్లాకు ఏకైక ఫారెస్ట్గా ఇది ఒక్కటే ఉంది. ఇది మొత్తం కలిస్తే ఈ జిల్లాకు 1% మాత్రమే అడవులు ఉన్నట్లు లెక్క. కానీ ఈరోజు భూ కబ్జాదారులు ప్రత్యేకంగా కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటికే 100 కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఇప్పుడు భూముల మీద పడ్డాడు. గత 6 నెలల కిందనే నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా తన కూతురైన కావ్య ఎంపీ గారి భర్త నజీర్ ఈ ఇనుపరాతి గుట్టలను కబ్జా చేయడం కోసం బినామీ పేర్లతో దాదాపు 2000 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి అటు కలెక్టర్ను గుప్పిట్లో పెట్టుకొని మరి మొత్తం కూడా ఇప్పటికే అడవులను మొత్తం కూడా నరికేయడం జరిగింది. బుల్డోజర్ పెట్టి నిన్నటికి మొన్న బుల్డోజర్ పెట్టి మొత్తం కూడా నరికేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇప్పటికే ప్రభుత్వం లగచర్ల విషయంలో మొట్టికాయ వేయడం జరిగింది. భూమి వెనుకకు తీసుకోవద్దని, భూమిని రైతులకే వదలాలని చెప్పేసి. అదేవిధంగా నిన్నగాక మొన్న కంచె గచ్చిబౌలి కూడా ఒక చెట్టు ముట్టుకోవద్దు, కొట్టొద్దని చెప్పడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 4000 ఎకరాల భూమిలో దాదాపు సగభాగము అడవిని నరికేసి మరి అన్యాక్రాంతన చేసి బినామీ పేర్లతో భూమి తీసుకోవాలని కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు కడియం శ్రీహరి అనుచరులు మరి భూ కబ్జాకు పాల్పడుతున్నారు. దీని మీద సమగ్ర విచారణ జరపాలి. సిట్టింగ్ జడ్జ్ హైకోర్టుకు సంబంధించిన వారితో న్యాయ విచారణ జరిపించాలి. ఎందుకంటే స్వయంగా కలెక్టర్ గారే దీంట్లో దోషిగా ఏ విధంగానైతే కంచె గచ్చిబౌల్లో శాంతకుమారి సిఎస్ గారు ఇన్వాల్వ్ అయితే చెట్టు కొడితే జైలుకు పోతామని చెప్పేసి ఎట్లయితే సుప్రీంకోర్టు మరి ఆజ్ఞ జారీ చేసిందో అదేవిధంగా వెంటనే మరి ప్రభుత్వం స్పందించాలి. వెంటనే మరి దీని మీద సిట్టింగ్ జడ్జితోటి హైకోర్టు జడ్జితోటి న్యాయ విచారణ జరిపించాలి. లేకపోతే ప్రభుత్వ పరంగా లేకపోతే చర్యలు తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా దీన్ని పోరాటం చేసి ఈ ఫారెస్ట్ ల్యాండ్ను మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ల తర్వాత ఎవరన్నా కొన్నా కూడా లేకపోతే ఏదన్నా అన్యాక్రాంతరైన దీన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుంది, ఫారెస్ట్కి అప్పచెప్తుంది. దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి తీరుతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇనుపరాతి గుట్టలు దేవునూరు సంబంధించిన దాదాపు 3945 ఎకరాలు 1967లోనే గుర్తించి రిజర్వ్ ఫారెస్ట్ కావాలని చెప్పేసి ప్రపోజల్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఫారెస్ట్ అధికారులు అనేక సార్లు ఈ వన సంరక్షణ సమితిని ఏర్పాటు చేసి ఈ ఫారెస్ట్ను అన్ని రకాలుగా పర్యావరణాన్ని కాపాడాలని, పక్షి జాతులను, జంతు జాతులను, చెట్లను అభివృద్ధి చేయాలని ప్రత్యేకంగా హరితహారం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ మరి ఫారెస్ట్ను డెవలప్ చేయడం జరిగింది. హనుమకొండ మొత్తానికి ఏకైక ఫారెస్ట్ ఇది ఒకటి. హనుమకొండ జిల్లా మొత్తానికి ఇప్పటికే హనుమకొండ జిల్లాకు 1% మాత్రమే అడవులు ఉన్నాయి. వాతావరణ సమతుల్యత ఉండాలంటే 33% అడవులు ఉండాలి. కేసీఆర్ వచ్చిన తర్వాత హరితహారాన్ని మొదలుపెట్టి 270 కోట్ల మొక్కలు, అందులో ఎక్కువ భాగం దాదాపు 1,40,00,000 మొక్కల వరకు అడవులోనే ఎక్కువగా పెంచడం జరిగింది. 140 కోట్లు అంటే 270 కోట్లలో 140 కోట్లు అడవులలోనే పెంచడం జరిగింది. దాంట్లో భాగంగా ఇనుపరాతి గుట్టలలో కూడా చాలా 2-3 కిలోమీటర్ల వరకు అడవుల్లో పెంచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఈ చూసిన జాగాకు 1994లో ఫారెస్ట్ బౌండరీ కింద కంచె కొట్టడం జరిగింది. చుట్టూ ట్రెంచ్ ఇంగ్లీష్లో కింద కందకంతో ఇవ్వడం జరిగింది. ఇంత చూస్తుంటే
అన్యాక్రాంతన ఫారెస్ట్ను ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు, చెట్లను ఏ రకంగా తీసేశారు, మొత్తం కూడా మనకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ఇప్పటికే కంచె గౌచ్బౌలి కింద 400 ఎకరాలు మరి ప్రభుత్వం అమ్మేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములకు ధర్మకర్తగా కస్టోడియన్గా ఉండాలి, గవర్నమెంట్ భూములను కానీ ఫారెస్ట్ను కానీ సంరక్షించాలి. కానీ ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క భూమిని అమ్మి ప్రభుత్వాన్ని నడపాలని చూస్తూ ఉన్నాడు. ఒక పక్క అక్కడ కంచె గచ్చిబౌలిలో వన్యప్రాణులు, జింకలు, లేళ్ళు, అనేక రకాల పక్షులు, 59 రకాల పక్షులు అక్కడ ఉంటే అక్కడ మొత్తము వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ అనేక రకాలుగా హైకోర్టు హెచ్చరించిన లేకపోతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి రేవంత్ రెడ్డికి మొట్టికాలు ఇవ్వడమే కాకుండా చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అంటే శాంతకుమారే ఇంకొక చెట్టు తీస్తే నువ్వు జైలుకి వెళ్తావని బెదిరియవలసి వచ్చింది. ఇక్కడున్న ఎమ్మెల్యేకు భయపడి ఇక్కడనే ఫారెస్ట్ మినిస్టరు సురేఖ ఉంటుంది, ఇంకో మంత్రి సీతక్క, అడవులలో పెరిగిన సీతక్క మరి ఇక్కడి నుంచే మంత్రి ఉంటారు. వారిద్దరు ఉండగా వారిని లెక్క చేయకుండా అహంకారంతో, అధికార దాహంతో కడియం శ్రీహరి బినామీ పేరుతో భూములన్నీ ఇతరులకు చేరే విధంగా కలెక్టర్ను ఆదేశించి మరి వారి మీద ఒత్తిడి పెట్టి ఈ భూములు అన్యాక్రాంతనయతానికి ప్రధాన కారుడైండు. వాళ్ళ పేరు మీద కొని మళ్ళీ వాళ్ళ అల్లుడు దగ్గరుండి పర్యవేక్షణ, దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకుంటా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని గురించి 6 నెలలకు ముందే మేము ఈ ప్రాంతంలో ముప్పారంలో మా దృష్టికి రాగానే అక్కడ 212 సర్వే నుండి 216 సర్వే వరకు, ఇక్కడనేమో 403 నుంచి వెళ్ళి 404 దేవనూరు సర్వే నెంబర్లు. ఈ భూములు అన్యాక్రాంతన ఒకవేళ కనుక రెవెన్యూ భూములు సర్వే నెంబర్ ఉండేది ఉంటే అవసరమైతే అది ఎప్పుడు కూడా ఫారెస్ట్లో లేదు అని చెప్పేసి వన సంరక్షణ సభ్యులు చెప్తున్నారు. రెవెన్యూ ఎప్పుడు కూడా ఫారెస్ట్ బయట ఉంటుంది. సో ఈ నెంబర్లు ఫారెస్ట్ లోపల లేవు అని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఒక పక్క మరి ఇక్కడ స్థానిక కలెక్టర్ హన్మకొండ కలెక్టర్ గారు కలెక్టర్ అంటే ఫారెస్ట్ను కాపాడాలి, ప్రభుత్వ భూములను కాపాడాలి, ఇక్కడ కూడా ధర్మకర్తలు ఎక్కువ ఉండాలి, ఈ భూములకు కస్టోడియన్గా ఉండి వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కానీ మరి అధికారుల ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల చేతిలో మరి కీలుబొమ్మ లెక్క పనిచేస్తే ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఇటు ఫారెస్ట్ అధికారులు అటు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా మరి సర్వే చేసి రెవెన్యూ బయటనే చూపించాలి, ఫారెస్ట్లో పోతే ఊరుకోము. ప్రధాన పక్షంగా ఒక దీర్ఘకాలిక పోరాటం చేసి ఫారెస్ట్ భూములను, అడవులను తప్పకుండా కాపాడదామని హెచ్చరిస్తూ, దీని మీద ఒకవేళ కనుక కలెక్టర్ గారు చేతులు ఎత్తేసేది ఉంటే సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసరు కలెక్టర్ కిందనే ఉంటారు, ఆర్డీఓ గారి ఎంఆర్ఓ కూడా కలెక్టర్ కిందనే ఉంటారు. ఇప్పుడు కంచె చేను మేస్తా అంటారు కదా, ఈరోజు భూములను కాపాడిన కలెక్టరే ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు మరి తొత్తులుగా ఉండి వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా ఉన్నప్పుడు తప్పకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి ఈ అడవులను కాపాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ కనుక వెంటనే చర్య తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడవుల కాపాడడం కోసం నిజంగా హన్మకొండ జిల్లాలో ఉన్న ఏకైక ఫారెస్టు ఈ ఇనుపరాతి గుట్టలు, వీటిని తప్పకుండా పరిరక్షిస్తాం, అవసరమైతే దీర్ఘకాలిక పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.